2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. 40 ఇయర్స్ వచ్చేసిన తర్వాత మన జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యంగా చేయాల్సినటువంటి పనులు, కొన్ని మెమరీస్‌ని అలా హోల్డ్ చేసి వాటి తాలూకు ఎక్స్‌పీరియన్స్ ఏవైతే ఉన్నాయో మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళని నేర్పించడంలోనూ, లేదంటే మనకు కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాల్సినటువంటి విషయాలు కూడా కొన్ని ఉంటాయి. సో అవేంటి? మనల్ని మనం 40 తర్వాత కూడా ఏ విధంగా మలుచుకోవాలి అనేది ఈరోజు మనతో పాటు రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్ 40 ఇయర్స్ తర్వాత ఒక మనిషి జీవితం కనుక మనం చూస్తే అండి ఆల్మోస్ట్ హాఫ్ లైఫ్ అయిపోతూ ఉంటుంది. దాని తర్వాతే జీవితం తాలూకు కొత్త ఆలోచనల్ని మనం పెట్టుకుని మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జనరల్గా మనం మాట్లాడుకోవాలి అనుకుంటే లీగల్ సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకుంటే చాలామందిని మీరు చూసుంటారు. అండ్ చాలామందిని జీవితాల్లో ఒక్కొక్క మంచి చేసి ఉంటారు, మంచి న్యాయం కూడా జరిగి ఉంటుంది. డెఫినెట్గా అవన్నీ చూసిన తర్వాత మీ కోణం నుంచి చూస్తే ఒక మనిషి తను ఎప్పటికీ మోటివ్గా ఉంచుకోవాలి అని అంటే ఎలా మలుచుకోవాలి 40 ఇయర్స్ తర్వాత? నాగరాజ్ గారు, జీవితంలో ఆలోచనలతో బతికేవాడు ముందుకెళ్తాడు. ఆలోచనలతో పాటు తన చర్యలు కూడా బాగున్నవాడే విజేత అవుతాడు. జీవితం ఒక కథ అయితే 20 ఏళ్ల నుండి 40 ఏళ్ల వరకు రాసుకున్న తన ప్రతి పేజీలో 40 ఏళ్ల తర్వాత రాసుకుంటే ప్రతి పేజీకి ఒక మార్గం అవుతుంది. ఆ మార్గంలో ముందుకు వెళ్ళగలిగితే ఆ ప్రతి పేజీ కూడా ఒక అద్భుత దృశ్య కావ్యం అవుతుంది. ఆలోచనలతో బతికేవాడు ముందుకెళ్తాడు. జీవితంలో విజేతగా ఉండాలంటే, హీరోగా రావాలంటే, హీరోగా ఉండాలంటే ఏం చేయాలి? నాగరాజ్ గారు, హీరో అంటే ఒక అమ్మాయి మనసుని గెలుచుకోవడమా? హీరో అంటే కోట్లు సంపాదించడమా? హీరో అంటే పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడమా? హీరో అంటే ఒకరిపై ప్రతీకారాన్ని తీర్చుకోవడం? అది కాదు. హీరో అంటే తన నమ్మిన సిద్ధాంతంపై నిలబడడం, తను ఏదైతే కలలుగన్నాడో ఆ కలల్ని ప్రూవ్ చేసుకోవడం హీరో. హీరో అంటే పెద్ద అవసరం లేదు నాగరాజ్ గారు. ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక సోదరుడిగా, తను ఉన్న సమాజంలో ఒక మంచి పౌరుడిగా, తన ఫ్యామిలీకి తను హీరోగా ఉంటే హీరో అంటారు సార్ నాగరాజ్ గారు. తన ఫ్యామిలీకి తను హీరోగా ఉండాలి. ఆ హీరోగా ఉండే అవకాశం 20 ఏళ్ల నుండి 40 ఏళ్ల వరకు రాదు. ఏదో రకాల కారణాలు, ఏదో ఒక అడ్డంకులు వస్తుంటే తన జీవితంలో ముందుకు సాగాలంటే. కానీ 40 ఏళ్ల తరువాత తన జీవితాన్ని అద్భుతమైన దృశ్యకావ్యంగా మార్చుకోవడానికి ఒక అవకాశం దక్కుతుంది. 40 ఏళ్ల నుండి రకరకాల అవకాశాలు అందుబాటులోకి వస్తుంటాయి. ఆ అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ ముందుకెళ్ళడం అనేది ఒక హీరో లక్షణం అవ్వాలి. మీరు ఎవరికో హీరో అవసరం లేదండి. మీ కుటుంబానికి మీరు హీరోగా ఉంటే మీరు రాసుకున్న సినిమాకి, మీరు రాసుకున్నటువంటి మీ ఫ్యామిలీ ఉన్నటువంటి ఏదో కథా చిత్రం ఉందో ఆ కథా చిత్రంలో మీరు హీరోగా నిలబడాలి. ఒక తండ్రిగా నిలబడాలి, మీరు మార్గదర్శకుడు అవ్వాలి. ఒక సోదరుడుగా ఉండాలి, మీరు మార్గదర్శకుడుగా ఉండాలి. ఒక భర్తగా ఉండాలి, మీరు మార్గదర్శకుడు అవ్వాలి. ఉండాలంటే ఏం చేయాలి? 12 కాపురానికి 12 సూత్రాలని ఇప్పుడు పాత సామెత కాదు. 40 ఏళ్ల వయసులో 20 సూత్రాలు పాటించడం నేటి యువతకు మనం అందించే ఒక సూక్తి, ఒక సూచన. డెఫినెట్గా 40 ఏళ్ల వయసులో 20 సూత్రాలు కానీ డెఫినెట్గా పాటించుకోగలిగితే తన జీవితాన్ని ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. నువ్వు ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ నువ్వు చేసినటువంటి క్రమశిక్షణ, నువ్వు చూసినటువంటి దిశానిర్దేశం నీ కుటుంబానికి నువ్వు ఒక అద్భుతమైన ఒక హీరోగా నిర్మిస్తావు. దట్స్ ఎనఫ్. ఒక తండ్రిగా ఉండొచ్చు, ఒక సోదరుడిగా ఉండొచ్చు, ఒక భర్తగా ఉండొచ్చు. చివరి వయసులో నీ కుటుంబానికి ఒక తాతగా కూడా నువ్వు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. నీ కుటుంబానికి నువ్వు హీరో కావాలంటే 40 ఏళ్ల వయసు తర్వాత నువ్వు చేయాల్సినటువంటి 20 సూత్రాలు కానీ టైంగా పాటించగలిగితే డెఫినెట్గా హీరో అవుతారు నాగరాజు గారు. అది ఎలా చేయాలో నేను రాసుకున్నటువంటి ఒక 20 సూత్రాలు నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. ఒక 20 సూత్రాలు నాగరాజు గారు, ఒక 20 ప్రిన్సిపల్స్, ఒక 20 సూత్రాలు పెద్ద కాదండి. అది పాటించుకోగలిగితే చాలు. దట్స్ ఎనఫ్. ప్రతిరోజు 20 సూత్రాలు రాసుకోండి. మీ అద్దం ముందు పెట్టుకోండి. మీరు పడుకునే బెడ్రూమ్కి ఎదురుగుండా పెట్టుకోండి. ఇవి నేను రోజు ఫాలో అవుతున్నానా లేదా, మిమ్మల్ని మీరు ఒక బేరీ చేసుకోండి, ఒక జడ్జిమెంట్ వేసుకోండి. డెఫినెట్గా అతి తొందరలోనే మీ కుటుంబంలో మీరు ఒక హీరో అయ్యే అవకాశం ఉంటుంది. ఆ 40 ఏళ్ల వయసులో చేయబోయే 20 సూత్రాలు ఏమిటన్నది నేను మీతో మరొకసారి క్లియర్గా ఇన్ఫార్మ్ చేస్తాను. ఫస్ట్ వన్, అప్పులు తీర్చేసుకోండి. ఇక అప్పులు చేసే పని తగ్గించుకోండి. అప్పుల వైపు పరిగెత్తొద్దు. ఏదో చేసేద్దామని ఆలోచనలతో వద్దు. లిమిటేషన్స్ రండి. మిమ్మల్ని మీరు ఒక లిమిటేషన్స్లో ఉండండి. మీ భవిష్యత్తుని మీరు నిర్దేశించుకోండి. దట్ ఈస్ ద ఫార్ములా నెంబర్ 1. నెంబర్ 2, రిటైర్మెంట్ కోసం ఇప్పటి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళండి. నా రిటైర్మెంట్ ఏ వయసులో జరుగుతుంది? మీరు వ్యాపారం చేస్తున్నారా? మీరు ఉద్యోగం చేస్తున్నారా? మీరు ఏం చేస్తున్నారా? మీ వృత్తిలో మీరు ఈ టైంకి నేను రిటైర్ కాబోతున్నాను కాబట్టి ఒక బేస్మెంట్ వేసుకోండి, ఒక ప్రణాళిక వేసుకోండి. రిటైర్మెంట్ అయ్యేసరికి నా ఖర్చులు ఎంత ఉంటాయి, ఆ ఖర్చులు తగ్గట్టుగా ఒక ప్రణాళిక వేసుకోండి. డెఫినెట్గా ఇది నెంబర్ 2 ఫార్ములా. నెంబర్ 3, మీ పిల్లల యొక్క భవిష్యత్తు. 40 ఏళ్ళు వచ్చారంటే సుమారుగా 90లో పుట్టేవాళ్ళు బహుశా ఇప్పుడు నాకు తెలిసి 35 నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఉంటారు. 90స్లో పుట్టేవాళ్ళు.
నేనేమంటున్నానంటే ఇప్పటి నుంచే మీ పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారు, సో ఎగ్జాక్ట్లీ ఇక్కడి నుంచి మీరు వేసుకోండి. ఒక 15 సంవత్సరాలకి వాళ్ళు ఏ ఎడ్యుకేషన్ చదవచ్చు, వాళ్ళ యొక్క అవసరాలు ఏముంటాయి, ఇల్లు కానీ లేకపోతే జాబ్ చేసేటప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఫండ్స్ ఏమైనా అవసరం అవుతాయో ఇప్పటి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా పొదుపు చేయడం జీవితంలో ఒక భాగంగా అలవాటు చేసుకోండి. నెంబర్ 4, మీ పార్ట్నర్ పైన మీరు ఆధారపడవద్దు. మీ జీవిత భాగస్వామి మీద మీరు ఆధారపడవద్దు. ఎట్టి పరిస్థితుల్లో భాగస్వామి మీద ఆధారపడే అవకాశం వస్తే మీరు చివరి సమయాల్లో మీ రిటైర్మెంట్ టైంలో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. నాగరాజు గారు, ఇది వినడానికి చాలా ఫన్నీగా ఉన్నా ఇట్స్ ట్రూ. నెంబర్ 5, ఒక్కసారైనా జీవితంలో ఒక క్రూయిజ్లో వెళ్ళండి, ఒక ఫ్లైట్లో జర్నీ చేయండి, ఒక లాంగ్ జర్నీ వెళ్ళండి. మీ ఫ్యామిలీతో కలిసి, మీ భార్య సమేతంగా, మీ పిల్లలతో సహాగా ప్రతిరోజున ఒక అద్భుతమైన ఒక దినచర్య రాసుకోండి. ఈ మెమరీస్ మీ చివరి టైంలో, మీ రిటైర్మెంట్ టైంలో ఒక అద్భుతంగా మీకు గోచరిస్తాయి. ఆ అనుభవాలు అద్భుతంగా చేసుకోండి. ఈరోజు చాలా సోర్సెస్ ఉన్నాయి, టెక్నాలజీ పెరిగింది. మీ యొక్క మెమరీస్ని ఒక అద్భుతంగా రాసుకోండి దగ్గర. నెంబర్ 6, కొండెక్కండి. కొండలెక్కండి, ట్రక్కింగ్ చేయండి. మరలా మీ హెల్త్ చేసే అవకాశం ఉండదు, మరలా ఈ అవకాశం మీకు వచ్చే అవకాశం ఉండదు. ట్రక్కింగ్ చేయండి, కొండలెక్కండి. దగ్గరగా ఉన్న కొండలు కావచ్చు, గుట్టలు కావచ్చు, ఎక్కడ కుదరికి వెళ్ళండి, ఒక జర్నీ చేయండి వాళ్ళతో పాటు. నెంబర్ 7, ఒక ఇల్లు మాత్రం తప్పనిసరిగా కొనుక్కోండి. డెఫినెట్గా ఇప్పుడే మీరు స్టార్ట్ చేయండి. మీకంటూ ఒక ఓన్ హౌస్ డెఫినెట్గా ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఒక 1 year 2 yearsలో మీ ఇన్కమ్ సోర్స్ ఎంత ఉన్నాయి, ఏ రకంగా చేస్తే మీరు ఎంత బడ్జెట్ పెట్టగలుగుతారు, మీ బడ్జెట్ తగ్గట్టుగా ఏదైనా ఒక స్వంత ఇల్లు కొనుక్కోండి. అందులో కూడా ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోండి. పిచ్చి ఫ్లాట్లు కొనకండి. నేను అనుభవంతో చెప్తున్నాను నాగరాజు గారు, పిచ్చి ఫ్లాట్స్ కొనకండి. కొద్ది రోజులు ఉండడానికే కొనుక్కోండి ఫ్లాట్స్. బట్ మీ లాంగ్ లైఫ్ చివరి వైపు ఉండాలంటే డిస్టెన్స్ అనేది మర్చిపోండి. సిటీకి ఎంత దూరం అనేది ఇంపార్టెంట్ కాదు. ఈరోజు ప్రతి ఒక్కరికి ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి. సొంత ఇల్లు అంటే అందులో ఇండిపెండెంట్ హౌస్. మీకు ఒక ప్యాషన్ కావాలి. ఎంత దూరమైన పర్వాలా మీ ఇంట్లో మీరు మహారాజులా ఉండగలుగుతారు. అపార్ట్మెంట్ ఫ్లాట్లో మీరు ఒక పార్ట్నర్గా ఉండగలుగుతారు తప్పించి మీ సొంత ఇంట్లో ఉన్నట్టు కాదు. ఒక సొంత ఇల్లు ప్లాన్ చేసుకోండి. అట్లీస్ట్ మీరు రిటైర్మెంట్కి వచ్చేసరికల్లా మీరు అవుట్స్కట్స్లో కొన్న ఇల్లు మీకు సెంటర్ అవుతుంది. డెఫినెట్గా ఎప్పటి నుంచి ఒక సొంత ఇల్లు కొనుక్కునే ప్లాన్ చేసుకోండి. నెంబర్ 8, మీరు చేస్తున్న వర్క్ అది జాబా, బిజినెసా, లేకపోతే ఇంకొకట ఏదో ఒకటి మీ బ్రతుకు తెరువు కోసం చేస్తుంటారు కదా, అందులో అల్టిమేట్ ప్రతిభ చూపించండి. దట్ ఇస్ ద అల్టిమేట్. బహుశా ఇంతకన్నా మరలా నేనే పెర్ఫార్మెన్స్ చేయలేనేమో అన్నంత స్టేజ్లో చూపించండి అల్టిమేట్ పెర్ఫార్మెన్స్. ఎందుకంటే మీ హెల్త్ సపోర్ట్ చెయ్యదు. 45 years తర్వాత మీ హెల్త్ సపోర్ట్ చేయదు. ఏమైనా మీ డ్రీమ్స్ ఉండాలి. మీ జాబ్ చేస్తున్నారు, డెఫినెట్గా ఇప్పుడే అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది సార్ నాగరాజు గారు. ఆ అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ అనేది ఇప్పుడే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ 3rd yearలోనో 4th yearలోనో 5th yearలోనో మీరు చేస్తున్న జాబ్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచండి. డెఫినెట్గా మీరు ఏవో ఒక మెడల్స్ మీరు టార్గెట్ పెట్టుకోండి. మీరు జాబ్ చేస్తున్న వర్క్లో ఏదో ఒక ఈ పురస్కారాన్ని పొందాను, ఈ అవార్డు పొందాను, లేకపోతే వీరి నుంచి ఇలాంటి ఒక కాంప్లిమెంట్ పొందాను, అటువంటి గోల్స్లో వేయి వెళ్ళండి. సామాజిక బాధ్యత నెంబర్ 10. నాగరాజు గారు, ఒక వాలంటీర్గా ఏదో ఒక సంస్థలో జాయిన్ అవ్వండి. ఒక సామాజిక బాధ్యతగా మీ ఇష్టాలు, అది మతం కావచ్చు, ఒక ప్రాంతం కావచ్చు, దేనికైనా సంబంధించింది, అట్లీస్ట్ మీదంటే ఒక ఇన్వాల్వ్మెంట్ అవ్వండి. సొసైటీలో 10 మంది ఉంటేనే మీరు ఈ స్టేజ్లో ఉండగలిగారు. వాళ్ళ కోసం మీరంటూ ఏదో చేయండి. ఒక మొక్క నాటండి. అట్లీస్ట్ ఏదో ఒక ఏర్పాటు చేసుకోండి. మీకంటే ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ జాయిన్ అవ్వండి. వీక్లీ వన్స్ వెళ్ళండి. అనాథాశ్రమాలకు వెళ్తారా, లేకపోతే వృద్ధాశ్రమాలకు వెళ్తారా, టెంపుల్స్కి వెళ్తారా, దట్ యువర్ చాయిస్ ఈజ్ యువర్స్. బట్ ఏదో ఒక వాలంటరీ NGOs ఆర్గనైజేషన్లో మీరు స్టార్ట్ అవ్వండి. మీకున్న ప్రతిభ తగ్గట్టుగా మీకు ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ అందులో చూపించి ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయడం అలవాటు చేసుకోండి 40 ఏళ్ళ తర్వాత. 11వ పాయింట్. 10 పాయింట్లు ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. 11వ పాయింట్, మీరు ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నట్టు ఏదైనా కాస్ట్లీయెస్ట్ వాచ్ కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, మీరు యూజ్ చేస్తున్న కారు కావచ్చు, ఏదో లగ్జరియస్ నా జీవితంలో నేను కొనాలనుకుంటున్నాను. మీరు మరలా కొనాలనుకుంటే అవకాశం ఉండకపోవచ్చు మీ యొక్క ఆర్థిక స్థితిగతుల వల్ల. దాన్ని ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. డెఫినెట్గా ఆ లగ్జరియస్ లైఫ్ని ఇప్పుడే ఎంజాయ్ చేయండి. మీ 40th yearలో స్టార్ట్ చేశారంటే అట్లీస్ట్ ఒక 4th yearకో 5th yearకో 6th yearకైనా ఒక గోల్ పెట్టుకొని ఈ లగ్జరియస్ కార్లో నేను వెళ్ళగలిగాను, ఈ లగ్జరియస్ వాచ్ నేను ధరిస్తున్నాను, ఈ లగ్జరియస్ క్లోత్స్ నేను తీసుకుంటున్నాను. ఏదో ఒక లగ్జరీ ఏదైతే మీకు అనిపిస్తుందో దానిని పొందే ప్రయత్నం, దాని ఒక డ్రీమ్ కనుక్కోవడం, ఆ డ్రీమ్స్ని మీరు ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఎప్పుడైతే మీరు 40th వచ్చారో అప్పుడే ఈ రెజల్యూషన్ తీసుకోండి. యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ యువర్ ఓన్ లైఫ్ స్టైల్. 12th పాయింట్, వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ నాగరాజ్ గారు. మీరు మీ ప్రేమని మీ పిల్లల మీద చూపించడమే కాదు, మీ లైఫ్ పార్ట్నర్,
మీతో పాటు 20 ఇయర్స్ అట్లీస్ట్ మీకు ఒక 25 ఏళ్ళ వయసులో మీతో మ్యారేజ్ అంటే మీతో పాటు 15 ఏళ్ళు చేసినట్టు మీ జీవిత భాగస్వామి, మీ జీవిత భాగస్వామిని ప్రేమను పంచండి. మీ పెళ్ళైన మొదటి రోజుల్లో మీరు ఎంత హ్యాపీయెస్ట్గా ఉండేవారో, థర్డ్ పర్సన్ లేరు మీ ఇద్దరి మధ్యన, అటువంటి సందర్భంలో ఆమెతో మీరు ఎంత ప్రేమగా మెసిలేవారు, ఎంత ప్రేమగా గోరుముద్దలు తినిపించుకునేవారు, ఎంత ప్రేమగా విహారయాత్రలకు వెళ్ళేవారు, ఎంత ప్రేమగా ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళేవారో ఆ ముచ్చట్లని స్టార్ట్ చేయండి మీ పిల్లలతో పాటు. ఇప్పుడు మీ పిల్లలు కూడా వచ్చారు మీతో పాటు, ముగ్గురు కలిసి వెళ్ళండి. మీరు అనుకున్నటువంటి ఆనందాన్ని మీ జీవితం కేవలం పిల్లల మీద మాత్రమే కాదు, మీ పార్ట్నర్ను కూడా అందించే ప్రయత్నం చేయండి. అది 4 ఇయర్స్కో 5th ఇయర్కో ఇంకా డీప్గా వస్తుంది. పాయింట్ నెంబర్ 13 నాగరాజ్ గారు, మీరు మీ బిజీ షెడ్యూల్లో పడ్డారు, మీ ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు, మీ ఫ్రెండ్స్తో గడిపారు. ఎవరెవరో ఉన్న ఫ్రెండ్స్ని క్లాస్మేట్స్ అంటారు, కూర్చున్నారు, పబ్బులకి వెళ్ళారు, బార్లకి వెళ్ళారు. అలవాటు లేని వాళ్ళు ఇంకో రకంగా ఉంటారు, గుళ్ళకి వెళ్ళారు, గోపురాలకు వెళ్ళారు. ఇందులో పడి మీ ఇంటిని మర్చిపోవద్దు. మీ ఇంటిలో మీ భార్యకి ఆ రోజు కూర్చోబెట్టండి, ఒకరోజు వారానికి ఒక రోజు రిలాక్స్ అవ్వండి. మీరు ఇంట్లో వంటింట్లో మీ భార్యతో పాటు మీరు కూర్చొని కాస్త సహాయం చేయండి. ఏదో ఒక వంట వండండి, అందులో ఉప్పు తక్కువైందా కారం ఎక్కువైందా మర్చిపోండి. మీరు స్వతహాగా మీ సొంత చేతితో వండి ఆమెను తినిపించే ప్రయత్నం చేయండి. మీ పిల్లలు కూర్చోండి, ఒక సరదా హ్యాపీ మూమెంట్స్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇప్పుడు అలవాటు చేసుకుంటేనే నాగరాజు గారు మనం 50th ఇయర్కి వచ్చేసరికి అలా పిల్లలు పెద్ద అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేసినట్టు ఏదైతే ప్రేమానుభవాలు ఉన్నాయో మన పార్ట్నర్కి ఒక మధురానుభూతులు కలిగిస్తాయి. హ్యాపీయెస్ట్గా ఉంటుంది మన రిటైర్మెంట్ లైఫ్. సో ప్రతి వీక్లీ వన్స్ ఒక టైం పెట్టుకోండి. టుడే నేను ఈరోజు వంట చేస్తాను, ఆమె వంటలో సహాయపడతాను, ఇంటిలో పాత్రలు క్లీన్ చేస్తాను, వంట పాత్రలు క్లీన్ చేసుకోండి. అది ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ పార్ట్నర్తో మీరు కూడా ఒక షేర్ అవుతారు. ఆమెకి మీకు మధ్య చిన్న చిన్న రొమాంటిక్ డైలాగ్స్ చేసుకోండి. మీకు మీ పార్ట్నర్కి తెలియకుండానే ఒక మధురానుభూతులు మిగులుతాయి మీ రిటైర్మెంట్ టైంకి వచ్చేసరికల్లా. నాగరాజు గారు, మీకు చిన్నప్పటి నుంచి ఏదో కోరుకుంటుంది, మీరు చూడాలనుకున్న ప్రదేశాలు. అవును. ఒక కొడైకెనాల్కి వెళ్ళాలి, ఒక ఊటీకి వెళ్ళాలి, ఒక కులు మనాలికి వెళ్ళాలి, ఒక డార్జిలింగ్ వెళ్ళాలి, ఏదో కోరుకుంటుంది. ఒక హిల్ స్టేషన్, ఒక ట్రిప్లో హిల్ స్టేషన్కి వెళ్ళండి, ఒకసారి ఒక సీషోర్స్కి వెళ్ళండి, ఒకసారి డివోషనల్ ట్రిప్కి వెళ్ళండి, ఒకసారి రిసార్ట్స్కి వెళ్ళండి. బట్ ఏదో ఒక ఎంజాయ్మెంట్ వీక్లీ వన్స్ పెట్టుకోండి, మంత్లీ వన్స్ షార్ట్ ట్రిప్ పెట్టుకోండి, ఇయర్లీ వన్స్ లాంగ్ ట్రిప్ పెట్టుకోండి. మీ పార్ట్నర్తో పాటు కలిసి మీకు ఒక బాధ్యత ఉంది, ఆమెను కూడా తీసుకువెళ్ళండి, పిల్లలతో కలిసి వెళ్ళండి. ఆ మధురానుభవాలు మీకు రిటైర్మెంట్ టైంలో చాలా యూస్ఫుల్ అవుతాయి. నాగరాజు గారు ఇవన్నీ చేస్తున్నారు, హెల్త్ ఇన్సూరెన్స్ మర్చిపోవద్దు. ఇవన్నీ చేయాలంటే హెల్త్ బాగుండాలి, హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి, డెఫినెట్గా మర్చిపోవద్దు. ఇన్ టైంలో ప్రీమియమ్స్కి అలర్ట్ పెట్టుకోండి, ప్రీమియమ్స్ కడుతూ ఉండండి, టర్మ్ పాలసీ కట్టండి. ఏమి జరిగినా మీ పిల్లల భవిష్యత్తు, మీ భార్య మీ పిల్లలు రోడ్డు మీదకి రాకుండా ఉండాలంటే అట్లీస్ట్ టర్మ్ పాలసీని ఇప్పుడే స్టార్ట్ చేయండి. టర్మ్ పాలసీ స్టార్ట్ చేయండి. ₹1 కోటి మీ ఇన్కమ్ తగ్గట్టుగా 2 కోట్లు 3 కోట్ల రూపాయలకి టర్మ్ ఇన్సూరెన్స్ కట్టండి. పాలసీ ఇన్ టైం కట్టడంలో ఫెయిల్యూర్ అవ్వద్దు, మర్చిపోవద్దు. ఏ రోజు ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని కంటిన్యూషన్ మరో పాయింట్ నాగరాజు గారు, 40 ఇయర్స్లోనే షుగర్లు, బీపీలు ఇంకా ఎక్స్వైజెడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోండి, కంప్లీట్ మాస్టర్ చెకప్. మర్చిపోవద్దు. ఇక్కడ కూడా మీతో పాటు మీ పార్ట్నర్ కూడా తీసుకెళ్ళండి. మీ ఆకారం వికారంగా మారిపోయి ఉండొచ్చు, అందరూ కాదండి, కొద్దిమంది నేను చెప్తున్నాను. 40 ఏళ్ళు రాగానే 20 ఏళ్ళకున్న వయసు 40 ఏళ్ళకి ఆ వయసు ఉండకపోవచ్చు, ఆకారం వికారంగా మారే అవకాశం ఉండొచ్చు. కాబట్టి మీ ఆకారాన్ని మెయింటైన్ చేసుకోండి. దానికోసం ఏం చేయాలి? వాకింగ్ చేయండి, యోగాకి వెళ్ళండి, జిమ్కి వెళ్ళండి. మీకు ఏది ఫీజిబిలిటీ ఉంటే అక్కడికి వెళ్ళి కాస్త ఫిజికల్ ఎక్సర్సైజ్ అండి ఒక పార్ట్గా అలవాటు చేసుకోండి. డెఫినెట్గా మీ హెల్త్ బాగుంటుంది. వీటన్నిటికన్నా చివరిలో చెప్పకనే ఒక మాట చెప్తాను నాగరాజు గారు. ఎంతమందితో కలిసి ఉన్నాం. 20 ఏళ్ళ వయసులో ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ఫ్రెండ్స్ మీకు 40 ఏళ్ళప్పుడు రాకపోవచ్చు, కొత్త పరిచయాలు ఏర్పడి ఉండొచ్చు, మీకంటే ఒక కొత్త సొసైటీ మీ చుట్టూ ఉంటుంది, రకరకాల విషయాలు. మీ ఫ్యామిలీ కూడా మీది ఉంది, మీరు ఫ్యామిలీతో గడుపుతున్నారు. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు నాగరాజు గారు, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే మీకు మీరే. యువర్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ యూ. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే నీకు నువ్వే బెస్ట్ ఫ్రెండ్. నీకు తెలిసిన విషయాలు, నీ అంతరాత్మ తెలిసిన విషయాలు నీ తండ్రికి తెలియవు, నీ భార్యకి తెలియవు, నీ కూతురు తెలియవు, నీ కొడుకుకి తెలియదు, నీ సోదరుడికి కూడా తెలియదు. కానీ నీ గురించి ఎవరికి బాగా తెలుసాయి అంటే కేవలం నీకు మాత్రమే తెలుసు. అంటే నీకు నువ్వుగా ఉండు. అతనితో కలిసి సింగిల్ కాదు, యూఆర్ డబల్. నువ్వు, నీతో పాటు ఇంకొక నువ్వు, ఇద్దరు కలిసి ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళండి, ఒక జర్నీ చేయండి, ఇష్టం వచ్చిన ప్లేస్కి వెళ్ళండి. నీతో నువ్వు ఎక్కువగా గడుపుకునే క్షణాలని ఎంజాయ్ చేయి. దిస్ ఈస్ ద 20 ప్రాథమిక సూచనలు. రోజు రాసుకోండి, మీ మిర్రర్ మీద పెట్టుకోండి, మీ బెడ్రూమ్లో పెట్టుకోండి, ఎదురుగా ప్రతిరోజు ఒక భగవద్గీత శ్లోకం లాగా డైలీ ఒకసారి చూసుకోండి. 20 శ్లోకాలను కూడా ఇప్పుడు నేను ఏం చెప్పాను ఇవన్నీ రాసుకోండి. ఒక పేపర్ మీద పేస్ట్ రాసి పెట్టుకోండి. డైలీ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే 40 ఏళ్ళకే. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు 40 ఏళ్ళు వస్తేనే నువ్వు రియల్ పర్సన్ స్టార్ట్ అవుతావు, ఒక మగ వ్యక్తి. ఇక్కడ నేను చెప్పేది కేవలం పురుషులకు మాత్రమే కాదండోయ్,
ఇటు స్త్రీలకు కూడా మగవాళ్ళకి మగాళ్ళు తీసుకోవచ్చు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళు తీసుకోవచ్చు. ఎవరైనా సరే ఈ విషయంలో నేను చెప్పి ఈ 20 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు తమ దినచర్యలో ఒక భాగంగా చేసుకుంటూ తమ లైఫ్ని ఎంజాయ్గా చేయగలిగితే రిటైర్మెంట్ లైఫ్, ఎండ్ ఆఫ్ ద లైఫ్, హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉంటాయి. ఆ యొక్క దృశ్య కావ్యంలో మీ యొక్క కథకి మీరే హీరో అవుతారు. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి అసలు. దీన్ని కనుక పాకెట్ ఫ్రెండ్లీగా పెట్టుకుంటే ప్రతిసారి గుర్తుంచుకొని ఏం చేస్తే బాగుండదు, ఏం చేస్తే బాగోదు అనేటువంటి విషయాలు మాత్రం కూలంకషంగా మనకు అర్థమవుతూ ఉంటాయి. అండ్ కింద కామెంట్ బాక్స్లో కూడా మీ గురించి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ పెడతారు, మీరు చూడండి. డెఫినెట్గా చాలా బాగా చెప్పారండి, గ్రేట్ అనాలిసిస్ అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అండ్ కొంతమంది అయితే ఫర్దర్గా ఏ విధంగా వెళ్తే బాగుంటుందని కౌన్సిలింగ్ కూడా వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. సో ఎలా సార్, అంటే కౌన్సిలింగ్ వచ్చేటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే? డెఫినెట్గా నాగరాజు గారు, కౌన్సిలింగ్ వ్యక్తిగతంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, రాగలిగితే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కానీ, మానసిక సమస్యలు కావచ్చు, ఎటువంటి సమస్యలకైనా మనం ఒక మెంటర్గా, ఒక గైడ్గా వాళ్ళని డెఫినెట్గా గైడ్ చేస్తాం. చాలామందికి చేసాం, ఇప్పుడు కూడా చేసే అవకాశం ఉంది. ఏదైతే డిస్ప్లేలో ఉన్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేసినా సరే, లేదా మీ యొక్క ఇది ఉంది కదా, మీ ఇన్స్టా ఐడి నాగ్, మిస్టర్ నాగ్ అఫీషియల్ 1, మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 మీరు కాకుండా ఆ పార్ట్ నేను చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ. సో దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా రవీంద్రనాథ్ గారితో మీకు కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే, చట్టబద్ధంగా ఏదైనా కావాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఏదేమైనా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.